హలో అరకు, అందరూ బాగున్నారా? మన అరకు ఉత్సవాలు అంగరంగ వైభోగంగా 29వ తారీఖున మనందరి యొక్క ప్రీతమ సోదరి, మన ఆదివాసీ బిడ్డ, మన జిల్లా మంత్రి గారు, మన గిరిజన శాఖ మంత్రివర్యులు, మన సోదరి సంధ్యారాణి గారితో అత్యంత అంగరంగ వైభోగంగా 29వ తారీఖున, అలాగే టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు, వారి ఇరువురు, మన జిల్లా కలెక్టర్ గారు, మనందరి ప్రీతమ అధికారి ఇప్పుడే మనందరినీ ఉద్దేశించి కొత్త కొత్త రుచుల్ని కూడా చూపిస్తున్నటువంటి మన ప్రీతమ అధికారి జిల్లా కలెక్టర్ వారు, అలాగే మన పిఓ మేడం గారు, పూజా మేడం గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, జీసీసీ చైర్మన్ మా అబ్బాయి శ్రావణ్ గారు, అలాగే డీసీఎం చైర్మన్ తమ్ముడు బాలాజీ గారు, వారితో ఆ రోజు అంగరంగ వైభోగంగా మనం అరకు ఉత్సవాల్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు ముగింపు దశలోకి వచ్చాం. ఈ ముగింపు దశకి మరొక సోదరి, మన జిల్లాలోనే ఉన్నటువంటి మన ఆదివాసీ బిడ్డ రంపచోడవరం ఎమ్మెల్యే గారు శిరీష, వారికి కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మా అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, అధికారులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈ ఆలోచన గొప్ప విజనరీ అయినటువంటి మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అరకు ఉత్సవాల్ని మొదలుపెట్టారు. దానికి ఇంతింతై వటిడింతేలాగా ఈరోజు 2026లో ఇంకా మెరుగులు దిద్ది, ఇంకా ఎక్కువ అడ్వెంచర్స్తో, ఎక్కువ కల్చరల్స్తో 4 రోజుల ఉత్సవాల్ని జరుపుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వారికి తోడుగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా మన యువ నాయకుడు, యువ కిషోరం మన లోకేష్ బాబు గారు. నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక అరకులోనే కాదు, సీ టు స్కై అంటూ మన ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉత్సవాలు, దానిలో అనకాపల్లి జిల్లాలో కూడా అనకాపల్లి ఉత్సవాలు, ఈ 3 కలుపుకొని 9 రోజులుగా 24 నుంచి ఈరోజు 1వ తారీఖు వరకు అంగరంగ వైభోగంగా ఎక్కడికక్కడ ప్రజలకు ఆనందం కలిగించేలాగా జరుపుతున్నటువంటి ఉత్సవాలు ఈరోజు మనం అరకులో ముగింపు దశకొచ్చాం. ఈ ముగింపు సభకు మన పెద్దలు, మన మంత్రివర్యులు రావడం మనందరి అదృష్టం. ఇంకా వారు మాట్లాడాల్సింది కనుక చాలా సమయం కూడా అవుతుంది కనుక ఇంకా మనం ప్రోగ్రామ్స్లోకి మేడం గారి యొక్క సందేశంతో ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే విచ్చేసినటువంటి మా సర్పంచ్ గారు దాసుబాబు గారు, అలాగే మా దొన్నిదోర్ గారు, అందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.